హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం అశ్వత్థామ గురించి తెలుసుకోబోతున్నాం. ద్రోణాచార్యునికి కృపకి పుట్టిన కుమారుడే అశ్వత్థామ. ద్రోణాచార్యుడు శివుని కోసం తపస్సు చేసి కుమారుని పొందుతాడు. ఒక గృహంలో పుడతాడు అశ్వత్థామ. ద్రోణాచార్యుడికి తపస్సు మెచ్చి ఈశ్వరుడు అశ్వత్థామ ఎదుటిపై ఒక అద్భుతమైన మణిని పుట్టిస్తాడు. అందువల్ల అతనికి ఆకలి తప్పికులు, అంశట, వృద్ధాప్యం లాంటివి ఉండవు. అలాగే వ్యాధులు, సోకువు, ఆయుధాలు అతనిపై పనిచేయవు. అతనికి అసలు మరణమే లేదు. ఆయన ఒక చిరంజీవి. ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామ అంటే ఎన్నలేని ప్రేమ. ద్రోణాచార్యుడు, ద్రుపదుడు స్నేహితులు. ద్రుపదుడు అంటే ద్రౌపది తండ్రి. వారిద్దరూ ఒకే గురువు భరద్వాజ మహర్షి వద్ద విద్యాభ్యాసం నేర్చుకుంటారు. అప్పుడే ద్రుపదుడు ద్రోణునికి ఒక మాట ఇస్తాడు. పాంచాల దేశానికి తాను రాజు అయిన తర్వాత తన రాజ్య భాగంలో సగం భాగం ద్రోణుడికి కూడా ఇస్తానని మాటిస్తాడు. అయితే ద్రోణుడికి అటువంటి సంపదలపై వ్యామోహం లేదు. కేవలం పేదవాడిగానే జీవిస్తూ ఉంటాడు. అశ్వత్థామ పుట్టిన తర్వాత పాల కోసం ఏడుస్తాడు. బిడ్డకి పాలు ఇవ్వడానికి తన దగ్గర ఒక్క ఆవు కూడా లేదని ద్రుపదుడు ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి పాంచాల దేశం వెళ్లి ద్రుపదుడికి కొన్ని గోవుల్ని అడుగుతాడు. అప్పుడు ద్రుపదుడు ఇచ్చిన మాట తప్పి ద్రోణాచార్యుడిని అవమానిస్తాడు. ద్రోణాచార్యుడు అలా తిరుగుతూ అప్పుడు హస్తినాపుర రాజ్యానికి చేరుకుని అక్కడ కౌరవులు, పాండవులకు అనేకమైన విద్యలు నేర్పించి అక్కడ గురువుగా స్థిరపడతాడు. విద్య పూర్తయిన తర్వాత తన శిష్యులను గురుదక్షిణ ఏమి కావాలి అని అడగగా ద్రుపదుడిని పట్టి బంధించి తీసుకురమ్మని ద్రోణాచార్యుడు చెప్తాడు. ఎందుకంటే ద్రుపదుడు చేసిన అవమానం, అతనిపై ఉన్న క్రోధం వల్ల ద్రోణాచార్యుడు ఆ కోరిక కోరాడు. దుర్యోధనుడు వెళ్లి ద్రుపదుడి చేతిలో ఓడిపోయి వచ్చేస్తే అర్జునుడు వెళ్లి ద్రుపదుడిని బంధించి ద్రోణాచార్యుని కాలి కింద పడిసివేస్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ద్రుపదుడిని చూసి ఇచ్చిన మాటను గుర్తు చేస్తాడు. పాంచాల దేశానికి ఇప్పుడు నా కుమారుడైన అశ్వత్థామని రాజుగా చేస్తే నువ్వు ఏమి చేయగలవు అని అంటాడు. ద్రోణుడైన ద్రుపదుడిని క్షమిస్తాడు. ద్రుపదుడు తన రాజ్యానికి చేరుకుని ద్రుపదుడు చేసిన తప్పును తెలుసుకోకుండా ద్రోణాచార్యుని చంపే కుమారుడు, అర్జున్ని పెళ్లాడే కుమార్తె కావాలని గొప్ప యజ్ఞం చేస్తాడు. అప్పుడు ద్రౌపది దుష్టార్జున్ని కుమారులుగా అగ్నిహోత్రం నుంచి పుడతారు. పాండవులు, కౌరవుల మధ్య తగాదాలు అవి చివరికి కురుక్షేత్ర యుద్ధానికి దారితీసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. యుద్ధంలో భీష్మాచార్యులు పడిపోయిన తర్వాత ద్రోణాచార్యులను సారథ్యం తీసుకుంటారు. అతన్ని జయించడం కష్టమని తెలిసిన శ్రీకృష్ణుడు ఎన్నో ఉపాయాలు ఆలోచించి ద్రోణాచార్యుని అస్త్ర సన్యాసం చెయ్యాలని కోరుతాడు. భీముణ్ణి ఈ పనికి పురమాయిస్తాడు. భీముడు అశ్వత్థామని ఏనుగుని చంపమంటాడు. భీముడు ఆ ఏనుగుని చంపి అశ్వత్థామ చనిపోయాడని చెప్తాడు. అది విన్న ద్రోణాచార్యుడు తన పుత్రుడు మరణించాడు అనుకుని అదే విషయం ధర్మరాజుని అడుగుతాడు. ఎందుకంటే ధర్మరాజు నీతి నిజాయితీతో ఉంటాడు, అబద్ధం ఆడాడు కనుక ఆయన్ని అడిగాడు. ధర్మరాజు అప్పుడు అశ్వత్థామ అతహ అని పెద్దగా కుంజర అని కొనికినట్టు చెప్తాడు. అంటే అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయిందని. అశ్వత్థామ చనిపోయాడు అని ధర్మరాజు చెప్పగానే ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేసేస్తాడు, ప్రాణాలు విడుస్తాడు. అప్పుడు అతన్ని చంపడానికే పుట్టిన దుష్టార్జునుడు వెళ్ళి కత్తితో ద్రోణుని తల నరికేస్తాడు. అది చూసిన అశ్వత్థామ తన తండ్రిని చంపిన దుష్టార్జున్ని, పాండవుని నాశనం చేయాలని అప్పటి నుంచి పగ పెంచుకుంటాడు. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. దుర్యోధనుడు తొడలు విరిగి యుద్ధ భూమిలో పడిపోయాడు. కేవలం కౌరవుల పక్షాన 3 యోధులు మిగిలారు. వాళ్ళే అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మ. ఆ రాత్రి అశ్వత్థామ కాకడా వెలుగులో దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి సైన్యానికి అధిపతి చేస్తే అపాండవం చేస్తానని మాటిస్తాడు. అపాండవం అంటే పాండవుల వంశం లేకుండా చెయ్యడం. దుర్యోధనుడు సరే అంటాడు. అదే రోజు అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మ కలిసి పాండవుల శిబిరంలోకి చొరపడి అందరూ నిద్రిస్తుండగా ముందుగా తన తండ్రిని చంపిన దుష్టార్జుని లేపి చంపుతాడు. ఆ తర్వాత ఉప పాండవులను, మిగతా పాండవ వీరులని అందరినీ గుర్రాలు, ఏనుగులు చంపుకుంటూ వెళ్తాడు. శ్రీకృష్ణుడికి ఇదంతా ముందే తెలుసు కనుక పాండవుల్ని ఆ రాత్రి శిబిరాలకు దూరంగా గంగా తీరానికి తీసుకువెళ్లడంతో పాండవులు 5 ఈ ఘటన నుంచి బయటపడతారు. తెల్లవారగానే పాండవ శిబిరానికి వచ్చి కుమారులు చనిపోయి ఉండడం చూసి అశ్వత్థామ చేసిన పని అని తెలుసుకుని అతన్ని పట్టుకోవడానికి అర్జునుడు వెళ్తాడు. అది తెలుసుకున్న అశ్వత్థామ చిన్న గడ్డి పరక తీసుకుని బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. దానికి విరుగుడుగా అర్జునుడు కూడా తిరిగి బ్రహ్మ శిరోనామ అస్త్రం ప్రయోగిస్తాడు. లోకాలు తల్లడిల్లైపోయి ఉపసంహరించండి అని 2 బ్రహ్మాస్త్రాలు అని మహర్షులు, మునులు అర్థిస్తే అర్జునుడు ఉపసంహరిస్తాడు. కానీ అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంలో ఉన్న శిశువును దహించిపోతే ఉత్తర కృష్ణుని ప్రార్థించి కుమారుణ్ణి రక్షించుకుంటుంది. అప్పుడు కృష్ణుడు ఉత్తర గర్భంలో ఉన్న శిశువును రక్షించి అశ్వత్థామకి శాపం ఇస్తాడు. అశ్వత్థామ నుదుటిపై ఉన్న మణిని తీసివేసి అరణ్యంలో చీము నెత్తులతో అరుస్తూ ఉగ్రభూతంలా తిరుగుతూ ఉంటాడు. చావు కోసం పరితపిస్తూ ఉంటాడు అని శ్రీకృష్ణుడు
ఆక్షేపిస్తాడు. అశ్వత్థామకి శాపమిస్తాడు. కానీ అతడు చావడు. ఉగ్రబోతంలా తిరుగుతూ ఉంటాడు. అందుకే అతన్ని ఎవరు చూడకూడదని పురాణాల్లో చెప్తూ వచ్చారు. అటువంటి అశ్వత్థామ ఇప్పటికీ హిమాలయాల్లో తిరుగుతున్నాడని అనేక పురాణాలు ఉన్నాయి. థాంక్ యూ ఫ్రెండ్స్. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.